Hello friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో నేను చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఇంగ్లీష్ టెట్కి సంబంధించి 90 మార్క్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటి దాన్ని ఈ కోర్సులో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. దీనికంటే ముందుగా ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఇంగ్రాలిట్ యాప్ అనేటువంటిది ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి జస్ట్ ENGRALIT అని టైప్ చేస్తే చాలు, మీకు ఇంగ్రాలిట్ యాప్ వస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా జస్ట్ 1 క్లిక్ తోటి మీరు ఇంగ్రాలిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నంబర్ ఆఫ్ కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇంగ్లీష్కి అవైలబుల్గా ఉన్నాయి. APDSCకి, TSDSCకి ఇలాగా మీరైతే చెక్ చేసుకోండి. మీకు నచ్చిన కోర్సుని మీరు అక్కడి నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చాలామంది రీసెంట్గా నాకు సార్ మాకు ఇంగ్లీష్ టెట్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ కానీ లేదా ప్రాక్టీస్ ఆన్లైన్ టెస్టులు కానీ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అనేసి కాల్స్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ టెట్కి సంబంధించినటువంటి ఈ డైలీ, వీక్లీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్లు అనే కోర్సుని నేను ఎప్పుడూ ఇంట్రొడ్యూస్ చేశాను. బట్ ఇది ఇంకా చాలామందికి తెలియలేదు అనేసి నాకు అర్థమైంది. అందుకనే ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ టెట్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటివి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ వీక్లీ, మంత్లీ ఇంకా గ్రాండ్ టెస్టులు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు తీసుకున్నా కానీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 999గా ఉంది. బట్ ఇప్పుడైతే దీనికి 300 డిస్కౌంట్ వస్తుంది. యాప్లో మీకు 300 డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. ఆ కూపన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ కోర్స్ అనేటువంటిది 700కే వస్తుందండి. ఓకే, 1 year వ్యాలిడిటీ అనేది అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకు చూసినట్లయితే టెస్ట్లు అనేటువంటివి ఏమేమి టెస్ట్లు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్ పైన హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, హైపర్నిమ్స్, స్పెల్లింగ్స్, ఇంకా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ అండ్ ఫుల్ ఫార్మ్స్, వర్డ్ కాలొకేషన్స్, ఫారెన్ వర్డ్స్. తర్వాత ఇక్కడ ఒక వీక్లీ టెస్ట్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, క్లాసెస్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లాంగ్వేజ్ ఫంక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంకా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత వీక్లీ రివిజన్ టెస్ట్ అండ్ 2 అని ఉంటుంది. ఇంకా వాయిస్ అండ్ టెన్స్, ఇంకా అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, ఇంకా వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ లింకర్స్, అలాగే మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, పంక్చువేషన్ అండ్ క్యాపిటలైజేషన్, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్, ఇంకా డిక్షనరీ స్కిల్స్, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, ఇంకా పొయిటికల్ టైప్స్, డ్రామాటిక్ టైప్స్, ఎస్సే, నావల్ అండ్ షార్ట్ స్టోరీ, లిటరరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అండ్ రైమ్ స్కీమ్. నెక్స్ట్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, స్లంబర్ డిడ్ మై సేల్, స్పిరిట్ సీల్, ఇంకా ఆఫ్ స్టడీస్, వాట్ మేక్స్ ఏ నేషన్, యానిమల్ ఫామ్, టు కిల్ ఏ మాకింగ్ బర్డ్, 12th నైట్, ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ద బెట్, ఇంజిన్ ట్రబుల్, ఇంకా పోయట్రీ. ఇలాగ డ్రామాటిక్ టైప్స్, ఎస్సే, నావల్, షార్ట్ స్టోరీ, ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మెథడాలజీ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఇంకా టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్, ప్రొనౌన్సియేషన్ ఫొనెటిక్స్, ఇంకా లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఎవాల్యుయేషన్, ఇంకా కాంప్రహెన్షన్ పోయిట్రీ, కాంప్రహెన్షన్ ప్రోజ్. తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ ప్రస్తుతానికి మీకు 11 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాము. ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ గ్రాండ్ టెస్ట్లు మెథడాలజీ పైన ఒక 3 గ్రాండ్ టెస్ట్లు ఇచ్చాము. తర్వాత గ్రామర్, వొకాబులరీ మిక్స్డ్ టైప్గా మీకు ఇక్కడ ఒక 4 ఇచ్చాము. తర్వాత లిటరరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిటరరీ వర్క్స్ పైన ఒక 4 గ్రాండ్ టెస్ట్లు ఇచ్చాము. ఇప్పుడు మొత్తం కలిపి ఫైనల్గా
కంప్లీట్ సిలబస్ పైన కూడా ఒక 4 గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి ఇస్తాము. ప్రెజెంట్ అయితే ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాము. వితిన్ 2 డేస్‌లో ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్‌లు కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అంటే గ్రాండ్ టెస్ట్‌లు మీకు మొత్తం కూడా 14 గ్రాండ్ టెస్ట్‌లు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఈ కంప్లీట్‌గా ఈ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. మీకు చూసినట్లయితే మొత్తం కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో టెట్‌లో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూసాను కదా! ఈ టెస్ట్‌లన్నీ కూడా అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ తోటి మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా మీకు వీటిలో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు డైరెక్ట్‌గా కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ సాల్వ్ యువర్ డౌట్స్ త్రూ వాట్సాప్ ఆర్ కాలింగ్. సో, ఇదండి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. అంటే ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేటువంటిది లేకపోతే క్వెషన్ అనేటువంటిది ఏ టైప్‌లో వస్తుంది అని అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టైం ఏదైతే ఉందో ఇప్పుడు 15 డేస్ లేదా 10 డేస్ అనేటువంటి టైం ఏదైతే ఉందో, ఆ టైం అనేటువంటిది చాలా క్రూషియల్. ఇప్పుడు నంబర్ ఆఫ్ బిట్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాగ మీకు ఎవరికైనా సరే ప్రాక్టీస్ బిట్‌లకి ఇంగ్లీష్ టెట్ 90 మార్క్స్‌కి కంప్లీట్‌గా మాకు కావాలి, ఒకే చోట కావాలి. నంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి ఇందులో మీకు. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో, కావాలి అనుకుంటే మీరు యాప్‌లోకెళ్ళి ఈ కోర్స్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మీకొచ్చేసి ఒకవేళ యాప్‌లో ఆ 300 కూపన్ మీకు ఒకవేళ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియకపోతే మీరు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను. దిస్ ఈజ్ ఎం బాలాజీ 7799691771 ఈజ్ మై మొబైల్ నంబర్. నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే. మీకు ఏ విధంగా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలనే దాని గురించి కూడా ఐ విల్ గైడ్ యూ. ఇదే కాదండి, ఇంకా మన యాప్‌లో నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ కోర్సెస్ అన్నీ కూడా మీకు యాప్‌లో కనిపిస్తాయి. మీరైతే వాటన్నిటిని కూడా ఒకసారి చూడండి. ఓకే. ఏపీ డీఎస్సీకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా మనము ఆఫర్ చేస్తున్నాము. అంటే ఇంగ్లీష్ మెంటర్‌షిప్ కోర్స్ అనేసి ఉన్నాము.